హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి బెంగళూరు స్టైల్ చికెన్ దొన్నె బిర్యానీ. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. నేను ముందుగానే చికెన్ని ఉప్పు పసుపు వేసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకొని చికెన్ని స్ట్రెయిన్ చేసి ఉంచాను. అండ్ ఇప్పుడు ఈ బిర్యానీకి మనము జీరాక్ సాంబార్ రైస్ మనం వాడబోతున్నాం. దీన్ని తెలుగులో చిట్టి ముత్యాల బియ్యం అని అంటారు. సో మీకు ఇది ఆన్లైన్లో ఈజీగా దొరికేస్తుంది. ఇప్పుడు ముందుగా మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇలా బాగా వాటర్ లేకుండా స్టెయిన్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఈ చికెన్ని మనం ఒక బౌల్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు మసాలా ఇవన్నీ వేసేసి మనము మ్యాగ్నేట్ చేయబోతున్నాం చికెన్ని. సో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, కసూరి మేతి, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కొంచెం రోస్ట్ చేసి పెట్టుకున్న జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత సాల్ట్, పెరుగు, లెమన్, హాఫ్ లెమన్ని వేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మనం కారంని చికెన్లో మాత్రమే యాడ్ చేయబోతున్నాం. మరి మనం కారం వాడడం దీంట్లో, ఎందుకంటే ఈ బిర్యానీ వచ్చేసి గ్రీన్ కలర్లో వస్తుంది మనకు. సో అది ఎలా అనేది చూపిస్తాను, చూడండి. నేను వచ్చేసి ఈ బిర్యానీ ఇద్దరు తినేటట్టు చేస్తున్నాను. సో నేను వచ్చేసి 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను అండ్ 1.5 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని మనం మంచిగా కలుపుకొని 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ అనేది బాగా టెండర్గా ఉంటుంది అండ్ సాఫ్ట్గా కూడా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సో మనం ఒక కడాయిలో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి షాజీరా, కొంచెం మిరియాలు, లవంగం, కొంచెం సోంపు, జాపత్రి ఇవన్నీ వేసేసి కొంచెం మనం ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగానే నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ ఆనియన్స్ని ఈ మసాలా ఐటమ్స్లో వేసుకొని మనం పింకిష్ కలర్ వచ్చేంత వరకు మాత్రం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గితే చాలు. ఇలాగా ఆనియన్స్ పింకిష్ కలర్ వచ్చిన తర్వాత మనం దీన్ని పక్కకి తీసి పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఎందుకంటే మనం దీన్ని మిక్సీ పట్టబోతున్నాం. ఇప్పుడు మరి అదే కడాయిలోనే మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి మనం ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా, మెంతికూర, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోబోతున్నాం. ఎందుకంటే మెంతికూర ఈ బిర్యానీలో యాడ్ చేస్తున్నాం కాబట్టి బాగా మగ్గించుకోవాలి, లేకపోతే బిర్యానీ చేదొస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ కారానికి తగినట్టు నేను చిల్లీస్ మాత్రమే యాడ్ చేశాను. మరి దీంట్లో మనం చిల్లీ పౌడర్ కానీ మనం వేరే ఏం యాడ్ చేయట్లేదు. సో మనకి ఈ చిల్లీసే మనకి బిర్యానీకి మొత్తానికి స్పైస్ ఇవ్వబోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను బిర్యానీ చేసుకోవడానికి 6 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేయబోతున్నాను. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు, షాజీరా, పట్టా, లవంగం ఇవన్నీ వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే 1 ఆనియన్‌ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దాన్ని దీంట్లో యాడ్ చేద్దాం. ఆనియన్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రిడ్జ్‌లో ఉంది కదా గైస్, అది బయటికి తీసాను. ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేద్దాం. చికెన్ బాగా ఫ్రై అవ్వాలి. చికెన్‌లో వాటర్ ఎక్కువ ఉంటది కాబట్టి ఆ వాటర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసి ఒక 5 మినిట్స్ వరకు చికెన్లో బాగా మగ్గనిద్దాం. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మనం బాగా మగ్గించుకోవాలి. కొంచెం ఆయిల్ బాగా పైన తేలేంత వరకు. సో, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేయబోతున్నాం. నేను 1 ½ గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయబోతున్నాం. ఆల్రెడీ రైస్‌ని నానబెట్టుకున్న వాటర్‌ని నేను దీంట్లో యాడ్ చేయబోతున్నాం. ఎందుకంటే రైస్ ఫ్లేవర్ అనేది మొత్తం వాటర్‌లో ఉంటది కాబట్టి నేను బాగా కడిగి నానబెట్టుకున్న రైస్ వాటరే దీంట్లో యాడ్ చేస్తున్నాను. 1 ½ గ్లాస్ రైస్‌కి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసుకుందాం. రైస్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్‌ని మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టేసుకొని బాగా బాయిల్ చేసుకుందాం. దాని తర్వాత ఓ 5 మినిట్స్ తర్వాత స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు దమ్ ఇచ్చేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది గాయ్స్. సో, ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది. చూద్దాం రండి. చూసారా, పర్ఫెక్ట్‌గా కుక్ అయింది.
సింపుల్ అండ్ ఈజీ బెంగళూరు స్టైల్ చికెన్ దొన్నె బిర్యానీ రెడీ అయిపోయింది గైస్. మీ ఇంట్లో కూడా ట్రై చేసుకొని మీకు ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, subscribe to my YouTube channel guys. Thanks for watching. Bye.